ఏపీ ప్రజలకు మేలు చేసేది జగన్ ఒక్కడే అని వైసీపీ పాలనలో అందరికీ మేలు చేశామన్నారు వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. జగన్ పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి కాలనీలు సృష్టించారని అన్నారు. 18 నెలల్లో చంద్రబాబు 2.7 లక్షల కోట్ల అప్పులు చేశారని, కూటమి పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదన్నారు సజ్జల. కుటుంబం పేదరికం నుంచే కాదు, దిగువ మధ్యతరగతి కుటుంబమైనా సరే ఎలిజిబిలిటీ ఉంటే సాచురేషన్ బేసిస్ మీద వాళ్ళు అన్ని రకాలుగా విద్య, వైద్యం, ఆర్థికంగా నిలబట్టుకోవడానికి ఒక క్యాలెండర్ పెట్టి ఆ డేట్లకు శాలరీ కదా వచ్చినట్టు సో దట్ ప్లాన్ చేసుకోవచ్చు. ఫ్యామిలీ బడ్జెట్ చేసిన ఘనత ఎవరికైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒకరికి చేశారు. 5 ఏళ్ళు విచిత్రమైంది, ఇదంతా 5 ఏళ్లలో జగన్ కాలనీ పూర్తి చేసింది. 2,70,000 కోట్లు వెళ్తాం. మనం 5 ఏళ్లలో చేసిన దాంట్లో కోవిడ్ ఎదుర్కోవడానికి చేసిన అడిషనల్ ఎక్స్పెండిచర్తో వ్యయంతో పోలిస్తే 80% పైగా ఈ 18 నెలలు 19 నెలల్లో చేసింది. మరి అయినా ఎందుకు ప్రజల వాళ్ళ పర్చేసింగ్ కెపాసిటీ కానీ, కొనుగోలు శక్తి కానీ, మార్కెట్లో సరుకుల మూవ్మెంట్ కానీ ఎందుకు లేదు? ఎకానమిస్టులు అంటారు కదా, వీళ్ళంతా పెద్ద ఎకానమిస్టులు అంటారు, ఎందుకు లేదు? మరి ఆయన ఎట్లా చేయగలిగాడు?